అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం రాజుల రెండవ గ్రంథం 1 నుంచి 15 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 15 అధ్యాయాల్లో ఈ రాజుల గ్రంథాల్లో మనం ఇజ్రాయెల్ దేశం అనేది యెరోబాము, రెహబాము వీళ్ళిద్దరి కాలంలో రెండుగా విడిపోయింది. ఇజ్రాయెల్ దేశంగా, యోధా దేశంగా. ఇజ్రాయెల్ దేశాన్ని ఏ రాజులు పరిపాలించారు, వాళ్ళ కాలంలో ఏం జరిగింది? యూదా దేశాన్ని ఏ రాజులు పరిపాలించారు, వాళ్ళ కాలంలో ఏం జరిగింది? ముందు వీడియోలో అయితే మనం ఇజ్రాయేలు రాజైన పెకహు వరకు, యూదా రాజైన యోతాం వరకు చదువుకుంటా వచ్చాం. ఈరోజు మనం ఇజ్రాయెల్ రాజైన హోషేయ గురించి, యూదా రాజైన ఆహాజు గురించి, వీళ్ళ కాలంలో ఏం జరిగింది అనే విషయాన్ని ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. రాజుల రెండవ గ్రంథం 16వ అధ్యాయం. రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో 17వ సంవత్సరమందు యూదా రాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించెను. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 ఏండ్లు గలవాడే యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇజ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. దావీదులాగా లేడు, కనీసం మిగతా యోధా రాజుల్లాగా కూడా లేడు. ఇజ్రాయేలు రాజుల్లాగా చెడ్డవాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనం స్టార్టింగ్ నుండి చదువుకుంటానే వస్తున్నాం కదా. ఇజ్రాయేల్ రాజుల్లో మంచి వాళ్ళు ఎవరో కూడా మనకు కనబడరు. యోధా రాజుల్లో అక్కడక్కడ మనకి మంచి వాళ్ళు కనబడతారు, మిక్స్డ్గా, అంటే కొంత మంచి ఉండి కొంత చెడు ఉండేవాళ్ళు కూడా కనబడతారు. ఇప్పుడు మనం చదువుకోబోయే ఈ ఆహారాజు యోధా రాజుల్లో అందరికన్నా చెడ్డవాడు. దావీదుతో సరికదా, కనీసం మిగతా యోధా రాజులతో పోల్చినా సరే ఇతడు చెడ్డవాడు, ఇజ్రాయేలు రాజుల వలె చెడు ప్రవర్తన కలిగినవాడు. ఎందుకని దేవుడు ఈ ఆహాజుని ఇజ్రాయేల్ రాజులతో పోల్చాడు అనేది ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. అతడు ఇజ్రాయేలీల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు. యెహోవా వెళ్ళగొట్టిన అంటే ఇజ్రాయేలీలకి దేవుడు ఈ వాగ్దాన దేశాన్ని ఇచ్చేటప్పుడు కనానీలు ఎవరైతే విగ్రహారాధన చేసేవాళ్ళో, అన్య ఆచారాలు చేసేవాళ్ళో వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టాడు కదా. ఆ కనానీల్ని వెళ్ళగొట్టి ఇజ్రాయేలీలకి దేవుడు ఈ దేశాన్ని ఇచ్చాడు. అయితే ఇప్పుడు రాజైన ఆహాజు కనానీల్లాగా ప్రవర్తిస్తున్నాడు. ఏమేం చేస్తున్నాడు? తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటించెను. అగ్నిగుండము దాటించను అంటే కేవలం నిప్పుల మీద నడిపించాడని కాదండి. మనం స్టార్టింగ్ నుండి మాట్లాడుకుంటూనే వస్తున్నాం కదా. కనానీయులు వాళ్ళు పూజించే విగ్రహాలకి మనుషుల్ని బలులుగా అర్పించేవాళ్ళు. అటువంటి ఆచారాలు ఇప్పుడు యోధా రాజైన ఆహాజు కూడా పాటిస్తున్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు అసలు అటువంటి ఆచారాలు పాటిస్తున్నారనే కదా కనానీలందరినీ కూడా వెళ్ళగొట్టి ఇజ్రాయేలీలకు ఆ దేశాన్ని ఇచ్చాడు. ఇజ్రాయేలీలకి ధర్మశాస్త్రం ఇచ్చి మీరు ఎట్టి పరిస్థితుల్లో కనానీల్లాగా తయారవకూడదు అని చెప్పాడు. కాకపోతే ఇప్పుడు యోధా రాజు, ఇజ్రాయెల్ దేశం యోధా దేశంలో ఎంతో కొంత మంచిగా ఉండే యోధా దేశం యొక్క రాజు కూడా ఇప్పుడు పూర్తిగా కనానీల్లాగా అయిపోతున్నాడు. కనానీల యొక్క ఆచారాలు కూడా పాటిస్తున్నాడు. మరియు అతడు ఉన్నత స్థలముల్లోని కొండల మీదను సమస్తమైన పచ్చని వృక్షముల కిందను బలులు అర్పించుచు ధూపము వేయిచు వచ్చెను. ఉన్నత స్థలాల్లో, కొండల్లో అనేక విగ్రహారాధనలు జరుగుతున్నాయి, అబద్ధారాధనలు జరుగుతున్నాయి అని మనం స్టార్టింగ్ నుండి చదువుకుంటూనే వస్తున్నాం. ఏ రాజు గురించి మనం చదువుకున్నా కానీ ఉన్నత స్థలాల్లో జరిగే ఆరాధనని వాళ్ళు తీశారా లేదా అనే మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మనోడు తీయకపోగా ఆహాజు వాటిని ఇంకా అభివృద్ధి చేస్తున్నాడు. తానే వాటిని పాటిస్తున్నాడు. కొండల మీదను సమస్తమైన వృక్షముల మీదను, అంటే ప్రకృతిని ఆరాధించే వాళ్ళు చెట్లని, రాళ్ళని, నిప్పుని, వర్షాన్ని ఆరాధిస్తూ ఉంటారు కదా, అలా వాటిని ఆరాధిస్తూ వాటి దగ్గర బలులు అర్పించుచు ధూపము వేయిచు వచ్చాను. అంటే పూర్తిగా విగ్రహ ఆరాధన చేస్తున్నాడు అని దాని అర్థం. అందుకే దేవుడు ఇజ్రాయెల్ రాజులతో పోల్చాడు ఈ ఆహాజుని. అవడానికి యోధా రాజైనప్పటికీ ఇజ్రాయెల్ రాజుల కంటే దారుణంగా ఉన్నాడు అని దాని అర్థం. సిరియా రాజైన రెజీనును, ఇజ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడగు పెహకును యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజును పట్టణమును ముట్టడి వేసిరి గాని అతనిని జయింపలేకపోయిరి. ఈ 5వ వచనం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో చాలా విషయాలు దాగుంటాయి. సిరియా రాజు, ఇజ్రాయెల్ రాజు వీళ్ళిద్దరూ కూడా కలిసి యూదా దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే మనం చదువుకుంటానే ఉన్నాం కదా, పెకహు ఇజ్రాయేలీలకి రాజుగా ఉన్నప్పుడు అష్షూరు రాజ్యం వాళ్ళు వచ్చి ఇజ్రాయేలీల మీద దాడి చేశారు. చాలా మందిని చెరలోకి తీసుకెళ్లిపోయారు. చెరలోకి అంటే బానిసలుగా తీసుకెళ్లిపోయారు. అష్షూరు వాళ్ళు ఇజ్రాయేలీల్ని బానిసలుగా తీసుకెళ్లిపోయారు. అయితే పెకహ ఏం చేస్తాడంటే అష్షూరు వాళ్ళతో నేను యుద్ధం చేయాలి అని చెప్పి సిరియా రాజుని, యోధా రాజు అయిన ఆహాజుని వీళ్ళిద్దరిని కూడా పిలుస్తాడు. సిరియా రాజు ఒప్పుకుంటాడు కానీ అష్షూరు వాళ్ళతో యుద్ధం చేయడానికి. ఆహాజు, యోధా రాజు మాత్రం ఒప్పుకోడు. కాబట్టి సిరియా రాజు, ఇజ్రాయెల్ రాజు అయిన పెకహు వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ వచ్చి యోధా దేశం మీద యుద్ధం చేస్తున్నారు. ఈ టైంలోనే ప్రవక్త అయిన యెషయా కూడా మనకు కనబడతాడు. యెషయా పుస్తకంలో కూడా మనం ఈ విషయాలు మరలా మాట్లాడుకుంటాం. ఇదిగో ఏలయనగా కన్యక గర్భవతి, కుమారుని కనును, ఇమ్మాన్యుయేలు అని పేరు పెట్టబడును, ఇట్లాంటి ప్రవచనాలు ఉంటాయి
కదా, అవన్నీ కూడా ఇదే సందర్భంలో ఆహాజ్తో చెప్తాడు యెషయా ప్రవక్త. అవన్నీ కూడా మనం యెషయా గ్రంథం చదువుకునేటప్పుడు మరలా చదువుకుందాం. ప్రస్తుతానికి సిరియా రాజు, ఇజ్రాయెల్ రాజు వీళ్ళిద్దరూ కలిసి యోధా దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఎందుకు? అష్షూరుతో యుద్ధం చేయడానికి. యోధా రాజు వాళ్ళతో కలవలేదు కాబట్టి యుద్ధానికి వచ్చారు, యుద్ధం చేశారు, చాలా నష్టం అయితే కలిగించారు, కానీ పూర్తిగా యోధా దేశాన్ని సంపాదించుకోలేకపోయారు. ఎందుకంటే ఈ కాలంలోనే ప్రవక్త అయిన యెషయా ఉంటాడు. యోధా దేశ ప్రజలను బట్టి ప్రజల్ని రక్షించాలి అన్న ఉద్దేశంతో యోధా ప్రజలను దేవుడు కాపాడతాడు. అందుకే చాలా వరకు నష్టాన్ని కలిగించారు, కానీ పూర్తిగా యుద్ధం గెలవలేకపోయారు. అదే టైంలో ఈ ఆహాజు వెళ్ళి అష్షూరు వాళ్ళతో చేయగలుగుతాడు. ఇదిగో నీ మీదకి యుద్ధం చేయడానికి నన్ను రమ్మంటున్నారు, నేను వాళ్ళతో యుద్ధం చేయట్లేదు కాబట్టి నువ్వు నాతో చేయగలుపు అని చెప్పి మొత్తం ఆస్తంతా కూడబెట్టి అష్షూరు రాజుకిచ్చి అష్షూరుతో కలిసి ఇజ్రాయెల్ దేశం మీదకి, సిరియా దేశం మీదకి దాడి చేస్తాడు. అవన్నీ కూడా మనం తర్వాత చదువుకుందాం. ప్రస్తుతానికి సిరియా రాజు, ఇజ్రాయెల్ రాజు వీళ్ళిద్దరూ కూడా యోధా దేశం మీదకి యుద్ధానికి వచ్చారు. చాలా వరకు నష్టం అయితే కలిగించారు, కానీ పూర్తిగా జయించలేకపోయారు. ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఏలతును మరలా పట్టుకొని సిరియన్ల వశము చేసి ఏలతులో నుండి యోధా వారిని వెళ్ళగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురం ఉండిరి. నేటి వరకు వారచటనే ఉన్నారు. ఆ యుద్ధాలు జరిగే సమయంలో చాలా మంది సిరియా దేశ ప్రజలు యోధా దేశంలో సెటిల్ అయ్యారు. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైన వట్టియు రాజనగరు సంబంధమైన వట్టియు సామాగ్రులలో కనబడిన వెండిని, బంగారమును తీసుకొని అష్షూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడను, నీ కుమారుడనై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండి, ఇజ్రాయెల్ రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలెను అని అష్షూరు రాజైన తిగ్లత్-పిలెసెరు నొద్దకు దూతలను పంపగా అష్షూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదికి వచ్చి దాన్ని పట్టుకొని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసుకొని పోయెను. అష్షూరు రాజు యొక్క సహాయం అడిగాడు, చాలా ధనం ఇచ్చాడు కాబట్టి, వెండి బంగారం ఇచ్చాడు కాబట్టి ఆ అష్షూరు రాజు వచ్చి ఇజ్రాయెల్ ప్రజల్ని, సిరియా ప్రజల్ని బానిసలుగా తీసుకెళ్లిపోయారు. ఈ ఆహాజులో ఇక్కడే మనకి రెండు పెద్ద చెడ్డ లక్షణాలు కనబడుతున్నాయి. ఒకటి, విగ్రహారాధన చేస్తున్నాడు, దేవుడి మందిరంలో ఆరాధన ఆపేశాడు. ఆ దేవుడి మందిరంలో ఉండే వెండి బంగారాన్ని తీసుకెళ్లి ఇజ్రాయెల్ శత్రువైన అష్షూరు రాజుకి అప్పగిస్తున్నాడు. విగ్రహారాధన, చెడ్డవాళ్లతో చేయగలపడం, ఇలాగా ఆహాజు పూర్తిగా చెడ్డవాడు అనేది కూడా మనం గమనించాలి. రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్-పిలెసెరును కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను, మచ్చును, దాని పని విధమంతయు యాజకుడైన ఊరియాకు పంపెను. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాక మునిపే సిద్ధపరిచెను. అష్షూరుతో కలిసి ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేయడం మాత్రమే కాదు, విగ్రహారాధన చేయడం మాత్రమే కాదు, ఆ అష్షూరు వాళ్ళ విగ్రహాలను కూడా తీసుకొచ్చి యెహోవా మందిరంలో పెడుతున్నారు. ధర్మశాస్త్రాన్ని బోధించాల్సిన యాజకులు కూడా మార్గం తప్పిపోయి విగ్రహారాధనకు అలవాటైపోతున్నారు. ఆహాజుకి విగ్రహారాధన చేయాలి అనే కోరిక ఒకటి, రెండోది అష్షూరు రాజుని ఇంప్రెస్ చేయాలి. ఎందుకంటే అష్షూరు రాజు యొక్క విగ్రహాలను పూజిస్తూ, వాళ్ళ దేవుణ్ణి పూజిస్తూ, వాళ్ళకి వెండి బంగారాలు ఇస్తూ, వాళ్ళతో మంచిగానే ఉంటేనే అతడు యోధా దేశం మీద యుద్ధం చేయకుండా ఆహాజుని కాపాడతాడు అన్న ఉద్దేశంతో అలా ఆహాజు ప్రవర్తిస్తున్నాడు అని ఆహాజు యొక్క చెడుతనాన్ని కూడా మనం చూడొచ్చు. అంతట రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠము చూసి ఆ బలిపీఠము నొద్దకు వచ్చి దాన్ని ఎక్కి దహన బలిని, నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించెను. యూదా దేశంలో వేరే స్థలాల్లో జరిగే విగ్రహారాధన ఆపడం కాదు కదా, అదే విగ్రహారాధన డైరెక్ట్గా తీసుకొచ్చి యెరూషలేము దేవాలయంలో బలిపీఠం దగ్గర పెడుతున్నాడు. సొలొమోను కట్టిన దేవాలయంలో ఆరాధన మొత్తం మార్చేస్తున్నాడు. ముందుగా అన్యుల విగ్రహాలు తీసుకొచ్చి పెట్టాడు, తర్వాత బలిపీఠం యొక్క ప్రొసీజర్ మార్చేశాడు, దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా మార్చేస్తున్నాడు అందని అర్థం. మరియు యెహోవా సన్నిధినున్న ఇత్తడి బలిపీఠమును మందిరము ముంగిట స్థలము నుండి, అనగా తాను కట్టించిన బలిపీఠమునకు యెహోవా మందిరమునకు మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను. బలిపీఠం యొక్క స్థలాన్ని మారుస్తున్నాడంటే కేవలం స్థలాన్ని మారుస్తున్నాడని కాదండి, ఆరాధనే మార్చేస్తున్నాడు. బలిపీఠం దగ్గర దేవుడికి, యెహోవా దేవుడికి ఏ విధంగా బలు అర్పించాలో, ఆ బలు అర్పించడం వెనకాల దేవుడు ఎంత అర్థం, ఎంత భావం పెట్టాడో అదంతా కూడా పూర్తిగా నాశనం చేస్తున్నాడు అందని అర్థం.
అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినదేమనగా, ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించు దహన బలులను, సాయంత్రం అర్పించు నైవేద్యములను, రాజు చేయు దహన బలి నైవేద్యములను, దేశపు జనులందరూ అర్పించు దహన బలి నైవేద్యములను, పానార్పణములను దహించి ఏ దహన బలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దాని మీదే ప్రోక్షింపవలెను. అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని వద్ద నేను విచారణ చేయుటకు ఉంచవలెను. తన ఇష్టానుసారంగా బలర్పించే విధానాన్ని మార్చేస్తున్నాడు అని దాని అర్థం. యాక్చువల్గా అయితే దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అని యాజకుడు చెప్పినట్టు రాజు వినాలి. ఇక్కడ ఆపోజిట్లో రాజు చెప్పినట్టే యాజకుడు వినాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనేది కూడా రాజే నిర్ణయిస్తున్నాడు తన ఇష్టానుసారంగా అని దాని అర్థం. ఇప్పుడు అర్థమైందా? ఆహాజుని యోధా రాజులు అందరిలో కల్లా ఎందుకు చెడ్డవాడు అని మనం ముందే మాట్లాడుకున్నాము. కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేశాను. యాజకుడిగా తాను చేయాల్సిన పనిలో తాను పూర్తిగా విఫలమయ్యాడు. రాజు ఏది చెప్తా చేస్తున్నాడు. మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీదనున్న తొట్టిని తొలగించెను. ఇత్తడి ఎడ్ల మీదనున్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దాన్ని ఉంచెను. మరియు అతడు అష్షూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరములో కట్టబడిన మంటపమును, రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరము నుండి తీసివేసెను. కేవలం బలిపీఠం ఒక్కటే కాదు, సొలొమోను కట్టిన దేవాలయంలో ఏవేవైతే ఉంటాయో దేవుడు చాలా చెప్పాడు కదా. ఒక్కొక్క దానికి సముద్రానికి వెనకాల ఒక భావం ఉంటుంది, ఇత్తడి ఎడ్ల వెనకాల ఒక భావం ఉంటుంది, మంటపం వెనకాల ఒక భావం ఉంటుంది. ఆ భావాలన్నీ కూడా మర్చిపోయి కేవలం బలిపీఠమే కాదు ప్రతిదీ కూడా తీసేస్తున్నాడు అని దాని అర్థం. మొదటగా విగ్రహాలను తీసుకొచ్చి దేవాలయంలో పెట్టాడు, బలర్పించే విధానం మార్చేశాడు, అక్కడున్న వస్తువులన్నింటినీ కూడా మార్చేశాడు. అంటే దాని వెనకాల ఉన్న భావాన్ని పోగొట్టాడు. ఇప్పుడు యెరూషలేము దేవాలయం అనేది సొలొమోను దగ్గర మనం ఏ దేవాలయం గురించి అయితే చదువుకున్నామో పూర్తిగా మారిపోయింది. ఇది అది పూర్తిగా వేరన్నట్టుగా పూర్తిగా మారిపోయాయి అనేది మనం గమనించాలి. ఆహాజు చేసిన ఇతర కార్యములను గురించి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఇంకా ఆహాజు ఏమేం చేశాడో అవన్నీ కూడా యూదా రాజుల గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతి పెట్టబడెను. అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయెను. ఈ హిజ్కియా గురించి మనం రేపొద్దున మాట్లాడుకుందాం. ఆహాజ్ చనిపోయాడు, ఆహాజు కుమారుడైన హిజ్కియా రాజయ్యాడు. యోధా రాజుల్లో అందరికన్నా చెడ్డవాడు ఆహాజ్ అయితే అందరికన్నా మంచివాడు హిజ్కియా. ఈ హిజ్కియా గురించి మనం రేపొద్దున చదువుకుందాం, చాలా బాగుంటది. ప్రస్తుతానికి మనం ఇజ్రాయేల్ రాజైన, ఇప్పుడు ఆహాజు రాజుగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దేశానికి ఎవరు రాజులు? పెకహు, హోషేయ కదా. పెకహు చనిపోయిన తర్వాత హోషేయ రాజు అయిన తర్వాత ఏం జరిగింది? ఇజ్రాయెల్ దేశానికి ఆఖరి రాజు హోషేయ. ఇంకా ఇజ్రాయెల్ దేశం పరిస్థితి ఏమైంది అనేది ఈరోజు మనం రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయంలో చదువుకొని 18వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ 17వ అధ్యాయం అనేది ఇజ్రాయెల్ చరిత్రలో చాలా ఇంపార్టెంట్ అండి, మనం చదువుకుంటూ వెళ్దాం. యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరం మందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోన్లో ఇజ్రాయెల్ నేలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. పెకహును చంపి హోషేయ రాజయ్యాడు. 9 సంవత్సరాలు ఇజ్రాయేలీలు నేలాడు. అతడు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. అంత ముందున్న రాజులతో పోలిస్తే వాళ్ళంత చెడ్డవాడు కాదు, చెడ్డవాడే గాని వాళ్ళంత చెడ్డవాడు కాదు. అతని మీదికి అష్షూరు రాజైన షల్మనేసెరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడు ఆయను. హోషేయ ఇజ్రాయేలీలకి ఆఖరి రాజు అని మనం చదువుకున్నాం కదా. పెకహు సమయంలోనే అష్షూరు వాళ్ళు వచ్చి దాడి చేస్తున్నారు, చాలా మందిని బానిసలుగా చెరలోనికి తీసుకెళ్లిపోయారు. హోషేయ కూడా అష్షూరు నుండి తప్పించుకోవడానికి వాళ్ళకి ఎప్పటికప్పుడు పన్ను కడుతున్నాడు, అంటే బంగారం వెండి అలాగా ధనం ఇస్తున్నాడు. అంతటా ఐగుప్తు రాజైన సోనద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్టు అష్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీ గృహములో ఉంచెను. చాలా కాలం వరకు పన్ను కడతా ఉన్నాడు. ఆ తర్వాత ఐగుప్తు రాజుతో చేతులు కలిపి వీళ్ళిద్దరూ కలిసి అష్షూరు మీద దాడి చేద్దాం అనుకున్నారు. అయితే ఈ కుట్ర ముందే తెలిసిపోయి అష్షూరు రాజు ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేస్తున్నాడు. 2 పెద్ద రాజ్యాల మధ్యలో ఇజ్రాయెల్ రాజ్యం ఉంది కాబట్టి ఇజ్రాయెల్ రాజ్యం పూర్తిగా నష్టపోతుంది అని దాని అర్థం. అష్షూరు రాజు దేశం అంతటి మీదికిని షోమ్రోను మీదికిని వచ్చి 3 సంవత్సరములు షోమ్రోన్ను ముట్టడించెను. 3 సంవత్సరాలు పూర్తిగా ఇజ్రాయెల్ దేశం మొత్తాన్ని ఆక్రమించుకుంటున్నాడు. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరం మందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇజ్రాయేలు వారిని అష్షూరు దేశములోనికి చెరగొనిపోయి
గోజాను నది దగ్గరున్న హాలకు హాబోరు అను స్థలముల యందును మాదీల పట్టణములోను వారిని ఉంచెను. ఈ 6వ వచనం చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ 6వ వచనంతో ఇజ్రాయెల్ దేశం అనేది కనబడకుండా పోయింది. సుమారుగా 19 రాజుల తర్వాత ఇజ్రాయెల్ దేశం అనేది 19 రాజుల తర్వాత పూర్తిగా అష్షూర్ చెరలోనికి వెళ్ళిపోయింది. ఇక్కడ నుండి మరలా ఇజ్రాయెల్ దేశం తిరిగి రావడం, మరలా వాళ్ళుగా సెపరేట్గా ఒక రాజ్యంగా ఉండడం అనేది ఎప్పటికీ జరగదు. బైబిల్లో ఎక్కడైనా కానీ తప్పిపోయిన ఇజ్రాయెల్ గోత్రాలు అని మీకు ఎక్కడైనా కనబడింది అంటే ఇజ్రాయెల్ దేశం గురించే మాట్లాడుతున్నాడు దేవుడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడతో ఇజ్రాయెల్ 10 గోత్రాల ప్రజలు పూర్తిగా చెరలోనికి వెళ్ళిపోయారు, పూర్తిగా చెదిరిపోయారు అని దాని అర్థం. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరం అందు. అందుకే ఇక్కడతో ఎక్సెల్ అనేది అయిపోద్ది. పక్కన యోధా దేశం గురించి మనం రేపొద్దున చదువుకుందాం. అక్కడ నుంచి ఇంకా యోధా రాజుల గురించే మనం చదువుకుంటాం. అయితే ఇజ్రాయెల్ దేశం గురించి ఇక్కడతో అయిపోయింది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది సుమారుగా క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు పుట్టడానికి 722 సంవత్సరాల ముందు ఇజ్రాయెల్ దేశం మొత్తం కూడా అష్షూర్ చెరలోనికి వెళ్ళిపోయింది. ఆ 10 గోత్రాల వాళ్ళు చెదిరిపోయారు. వాళ్ళు ఇంకా పూర్తిగా నాశనం అయిపోవడానికి అష్షూరు వాళ్ళు ఏమేం చేశారో చదువుకుంటూ వెళ్దాం. ఎందుకనగా ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము కింద నుండి తమ్మును విడిపింప తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇజ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి. ఇజ్రాయేలీలు ఎందుకని అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయారు? ఎంతమంది రాజులు పరిపాలించారు కదా, వాళ్ళల్లో ఎవరో కూడా మంచిగా పరిపాలించలేదు కదా. ఆ కారణాలన్నీ కూడా ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు. రాజులు ఏవేవైతే చెప్పారో వాటి ప్రకారంగా ఇజ్రాయేలు బ్రతికారే కానీ దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని వీరు మర్చిపోయారు. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల ప్రకారంగా వీళ్ళు నడవలేదు. పైగా ఇతర దేవతలు విగ్రహారాధన అనేది ఇజ్రాయెల్లో బాగా ఎక్కువైపోయింది. కేవలం హోషేయ కాలంలోనే కాదు, పైనుండి కూడా వస్తుంది. ఇది ఎప్పటి నుండో వస్తుంది. దేవుడు చాలాసార్లు హెచ్చరించాడు ప్రవక్తల ద్వారా. ఆమోసు, హోషేయ, ఏలియా, ఎలీషా చాలా మంది ప్రవక్తల ద్వారా దేవుడు హెచ్చరించాడు. అయితే ఇంకా ఇజ్రాయేలీలు ఇప్పుడు వెనక్కి తిరిగి రాలేంత స్టేజ్కి పూర్తిగా విగ్రహారాధనలో నిండిపోయారు, పూర్తిగా కనానీల్లాగా తయారైపోయారు, దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. మరియు ఇజ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు, దుర్బోధలు కూడా ఎక్కువైపోయినాయి. దేవుడి పేరు చెప్తున్నారు చెప్పడానికి, కానీ బైబిల్లో ఉన్నది ధర్మశాస్త్రంలో ఉన్నది చెప్పకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నారు. విగ్రహారాధనకి దుర్బోధనకి తేడా ఏంటంటే, విగ్రహారాధన అంటే వేరే దేవుళ్ళని ఆరాధించడం, వేరే దేవతల యొక్క కట్టడం ఫాలో అవడం. దుర్బోధ అంటే దేవుడి పేరు మాత్రం అదే ఉంటుంది, ఆచారం మొత్తం వేరే దేవతల్లాగా ఉంటుంది. చెప్పడానికి యెహోవా పేరు చెప్తారు, కానీ చెప్పేది ధర్మశాస్త్రంలో ఉండదు, బైబిల్లో ఉండదు, వేరేవేవో కలిపి జరిపి చెప్తారు అని దాని అర్థం. అలా విగ్రహారాధన జరుగుతుంది, అబద్ధారాధన జరుగుతుంది, దుర్బోధలు జరుగుతున్నాయి, ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. అడవి గుడిసెల నివాసులను, ప్రాకారము గల పట్టణ నివాసులను తమ స్థలములన్నింటిలో బలిపీఠములు కట్టుకొని ఎత్తైన కొండల మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల కిందేమి అంతటను విగ్రహములు నిలవబెట్టి దేవతా స్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలముల్లో ధూపం వేయుచు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపం పుట్టించి చేయకూడదు అని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించెనో వాటిని చేసి పూజించుచూ ఉండిరి. చేయకూడదు అంటే దేవుడు ఏమేమి వద్దన్నాడు? విగ్రహారాధన వద్దన్నాడు, వ్యభిచారం వద్దన్నాడు, దొంగతనాలు వద్దన్నాడు, విగ్రహాలకి మనుషుల్ని బలిగా అర్పించడం వద్దన్నాడు, అబద్ధ సాక్ష్యాలు వద్దన్నాడు. అలా దేవుడు ఏవేవైతే వద్దన్నాడో వాటినే చేస్తూ జనాలు పూర్తిగా చెడ్డవారిగా తయారయ్యారు. ఏ కనానీలను అయితే దేవుడు ఇజ్రాయెల్ దేశం నుండి వెళ్ళగొట్టి ఇజ్రాయేలీలకు ఆ ప్రాంతాన్ని ఇచ్చాడో, ఇప్పుడు ఇజ్రాయేలీలు కూడా కనానీలాగే బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని వీళ్ళ దగ్గర నుండి తీసేసి అష్షూర్ రాజుకి బానిసలుగా వీళ్ళని అప్పగించేశాడు అని దాని అర్థం. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇజ్రాయేలు వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించినను. ఎంతోమంది ప్రవక్తలు పంపించాడు దేవుడు, ఎంతోమంది ప్రవక్త శిష్యుల్ని పంపించాడు దేవుడు. అయినా కానీ ఇజ్రాయేల్ ప్రజలు వినలేదు. దేవుడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ ఇజ్రాయేల్ ప్రజలు మారలేదు. వారు వినని వారే తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి.
మూర్ఖత్వంతో, బుద్ధిహీనతతో మొండివారిలాగా పాపాలు చేసుకుంటూ వచ్చారు. దేవుడు ఎన్నిసార్లు గద్దించినా కానీ మరలా వాళ్ళు వాళ్ళ చెడుతనాన్ని మానుకోలేదు. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదు అని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారు అయిరి. వారి వంటి వారు అంటే కనానీల్లాగా జనాలు తయారయ్యారు. దేవుడు ఏవైతే చేయకూడదని ఆజ్ఞాపించాడో ఇప్పుడు జనాలు వాటినే చేస్తున్నారు. వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టేశారు. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతలను పూజించిరి. ఏది కనబడితే అది, ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, భూమి మీద ఉండే పోత విగ్రహాలు అంటే బంగారు విగ్రహాలు, చెట్లు పొట్లు అన్నిటిని కూడా ఆరాధిస్తున్నారు. బయలుదేవతలను కూడా ఆచరిస్తున్నారు. వాటికి బళ్ళు అర్పిస్తున్నారు. మనుషుల్ని బల్లుగా అర్పిస్తున్నారు. జనాలను బల్లుగా అర్పిస్తున్నారు. విగ్రహారాధన చేస్తున్నారు. వీటన్నిటిని బట్టే దేవుడికి కోపం వచ్చింది. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండములు దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయువారే తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించిరి. దేవుడు ఏవేవైతే చేస్తున్నాడో కుమారులు కుమార్తెల్ని అగ్నిగుండము దాటించి అంటే ఆ విగ్రహాలకే మనుషుల్ని బలిగా అర్పిస్తున్నారు. చేతబడి చిల్లంగితనం అంటే మంత్రాలు మాయలు చేసి వేరే వాళ్ళని చంపడం, వాళ్ళని వశం చేసుకోవడం, ఏవైతే ఒక మనిషికి హానిని కలిగిస్తాయో అవన్నీ కూడా వీళ్ళు ఫాలో అవుతున్నారు. అందుకే దేవుడికి బాగా కోపం వచ్చింది. అందుకే అష్షూరు వాళ్ళకి బానిసలుగా దేవుడు వీళ్ళని అప్పగించేస్తున్నాడు. మీరు ఆలోచించండి, భారతదేశంలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ విగ్రహారాధన అంత ముందు జరిగేది అంటే అంత ముందు ఇలాగే జరిగేది. ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు చూసేవాళ్ళు, వాళ్ళ మీద అత్యాచారాలు చేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు, బలులుగా అర్పించేవాళ్ళు, మనుషుల్ని కుమారుల్ని కుమార్తెల్ని ఇష్టం వచ్చినట్టుగా చేసేవాళ్ళు. విగ్రహారాధన అన్న పేరుతో ఎన్నో మూఢనమ్మకాలు ఫాలో అయ్యేవాళ్ళు. ఈ కాలంలో చట్టాలు, కోర్టులు, రాజ్యాంగాలు ఇవన్నీ రావడం వల్ల ఎంతో కొంత తగ్గాయి. కానీ ఆ కాలంలో మాత్రం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండేవి. విగ్రహారాధనతో పాటే ఇవన్నీ కూడా కలిసి ఉండేవి. అందుకే దేవుడికి విగ్రహారాధన అంటే అంత కోపం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం చూసే విగ్రహారాధన వేరు, ఆ కాలంలో విగ్రహారాధన వేరు. ఆ కాలంలో ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అనేది మనం ఇమాజిన్ కూడా చేయలేం. మన భారతదేశంలో కూడా ఎంతో మంది కృషి చేయడం వల్ల, ఎన్నో వందల సంవత్సరాలు పోరాడడం వల్ల చాలా వరకు అటువంటి మూఢనమ్మకాలు పోయాయి. కానీ ఇప్పటికి కూడా వాటిల్లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడేవే ఇంత చెడ్డవైనప్పుడు ఆ కాలంలో ఇంకెంత చెడ్డగా విగ్రహారాధన చేసేవాళ్ళు అనేది మనం గమనించాలి. అందుకే దేవుడికి ఈ రాజుల గ్రంథం మొత్తంలో కూడా ఎక్కడైనా విగ్రహారాధన అన్న పదం వినబడిందంటే దేవుడికి ఎందుకని అంత కోపం అంటే ఈ చెడ్డ లక్షణాలన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. వ్యభిచారం చేస్తూ ఉంటారు, మనుషులు చంపుతూ ఉంటారు, దొంగతనాలు చేస్తూ ఉంటారు, ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా చూస్తూ ఉంటారు, వస్తువుల్లాగా చూస్తూ ఉంటారు. అందుకే దేవుడికి విగ్రహారాధన అంటే అంత కోపం అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి యెహోవా ఇజ్రాయేలు వారి యందు బహుగా కోపగించి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక యూదా గోత్రము గాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. యూదా గోత్రంలో అన్న అక్కడక్కడ కొంచెం మంచి మంచి రాజులు రావడం, దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకోవడం, అట్లా యూదా గోత్రం అన్న మిగిలింది. కానీ యూదా దేశం అన్న మిగిలింది. కానీ ఇజ్రాయెల్ దేశం అయితే పూర్తిగా అంతరించిపోయింది. అందరూ కూడా ఇప్పుడు అష్షూర్ రాజ్యం యొక్క చెరలోనికి వెళ్ళిపోయారు అని దాని అర్థం. ఆహాజు చెడ్డవాడు, ఆహాజ్ తర్వాత వచ్చే హిజ్కియా మంచివాడు. ఒకవేళ హిజ్కియా కూడా ఆహాజులాగే చెడ్డవాడు అయి ఉంటే అప్పుడే యూదా రాజ్యం కూడా అంతమైపోయేది. కాకపోతే ఎంతో కొంత యూదా రాజ్యం అయితే ప్రస్తుతానికి సేవ్ అయింది. కానీ ఇజ్రాయెల్ దేశం మాత్రం అంతమైపోతుంది. అయితే యూదా వారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారై ఇజ్రాయేలు వారు చేసుకొనిన కట్టడలను అనుసరించిరి. యూదా వాళ్ళేం మంచివాళ్ళు కాదు, వీళ్ళు కూడా చాలా వరకు చెడ్డక్రియలు చేశారు. కాకపోతే ఎంతో కొంతైనా మంచి ఉంది కాబట్టి అప్పుడే దేవుడు వీళ్ళని అప్పగించట్లేదు, వీళ్ళకి ఇంకా సమయం ఇస్తున్నాడు మారడానికి అని దాని అర్థం. ముఖ్యంగా హిజ్కియా వల్ల, హిజ్కియా కాలంలో ఎంతో కొంత మంచిగా ఉండడం వల్ల దేవుడు యూదా దేశానికి ఇంకా సమయం ఇస్తున్నాడు. ఇజ్రాయెల్ దేశం అయితే పూర్తిగా అంతమైపోతుంది. అంతటా యెహోవా ఇజ్రాయేలు వారి సంతతి వారందరినీ విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపిడీగాండ్ల చేతికి వారిని అప్పగించి వారిని తమ సముఖము నుండి వెళ్ళగొట్టెను. ఎవరైతే చెడ్డవాళ్ళు ఉంటారో వాళ్ళ చేతులకు అప్పగించాడంట. అష్షూరు వాళ్ళకి దేవుడు ఇజ్రాయెల్ని అప్పగించాడంటే అష్షూరు వాళ్ళు ఏం మంచోళ్ళని కాదు, అలాంటి చెడ్డవాళ్ళ చేతుల్లో పడేస్తే వీళ్ళు ఎంత తప్పు చేశారో ఇజ్రాయెల్కి అర్థమైద్ది అన్న ఉద్దేశంతో.
అంతకుముందు దేవుడు భారతీయుల్ని బ్రిటిష్ వాళ్ళకి అప్పగించాడంటే బ్రిటిష్ వాళ్ళు ఏం మంచోళ్ళని కాదు, వాళ్ళు వచ్చి శ్రమ పెడితేనే ఇక్కడ మూఢనమ్మకాలు, దేవుడికి వ్యతిరేకమైన చర్యలు ఎన్ని జరుగుతున్నాయో అని ప్రజలు తెలుసుకోవాలి అని. దేవుడు ఏది చేసినా కానీ దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయి అనేది మనం గమనించాలి. వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగిస్తున్నాడంటే వీళ్ళు మంచోళ్ళని కాదు, వీళ్ళకి ఇవ్వాల్సిన తీర్పు వీళ్ళకు ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాల్సిన తీర్పు వాళ్ళకు ఉంటుంది. సమయానుకూలంగా ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఆయన ఇజ్రాయేలు గోత్రములను దావీదు ఇంటి వారిలో నుండి వెళ్ళగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన యెరోబామును రాజుగా చేసుకొనిరి. స్టార్టింగ్లో ఇజ్రాయెల్ దేశం అనేది రెండుగా విడిపోయింది కదా, ఇజ్రాయెల్ దేశంగా యోధా దేశంగా. ఆ స్టార్టింగ్లో ఏం జరిగింది అనేది చెప్తున్నాడు. యెరోబాము రాజుగా అయ్యాడు. ఈ యెరోబాము ఇజ్రాయేలు వారును యెహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరగబడజేసి వారు ఘోర పాపము చేయుటకు కారకుడాయను. ఆ యెరోబామే కదా స్టార్టింగ్లో ఇజ్రాయెల్ అందరూ మళ్ళీ యోధా దేశానికి వెళ్ళిపోతారేమో అన్న భయంతో 2 బంగారు దూడ విగ్రహాలు చేయించాడని, ఆ తర్వాత ఇజ్రాయెల్ అందరూ కూడా అలాగే విగ్రహారాధనలో కొద్ది కొద్దిగా పెరుగుతూ వెళ్ళిపోయారు. కానీ బేజాలు అక్కడే పడ్డాయి. స్టార్టింగ్ పునాది అయితే అక్కడే పడింది. అందరూ పాపం చేయడానికి ఆ యెహోరాము కారకుడయ్యాడు. ఇజ్రాయేలు వారు యెరోబాము చేసిన పాపములలో దేనిని విడవక వాటిని అనుసరించుచూ వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇజ్రాయేలు వారిని తమ సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ప్రవక్తలు ఎప్పుడు కూడా హెచ్చరిస్తూనే వస్తున్నారు. ప్రవక్తలు ముందే చాలా చెప్పారు. అవన్నీ కూడా ప్రవక్తల గ్రంథంలో మనం చదువుకుందాం. ఈ అధ్యాయంలోనే మనం చాలా చదువుకుంటాం. ఈ అధ్యాయం గురించి ఆమోసు గ్రంథంలో చదువుకుంటాం, ఈ అధ్యాయం గురించి హోషేయ గ్రంథంలో చదువుకుంటాం, ఈ అధ్యాయం గురించి యెషయా గ్రంథంలో చదువుకుంటాం. ప్రవక్తల పుస్తకాల్లో ఈ అధ్యాయంలో జరిగిన సంగతులు చాలా ఎక్కువగా మాట్లాడుకుంటాం. దేవుడు చాలా మంది ప్రవక్తల ద్వారా చెప్పించాడు, అయినా ఇజ్రాయేలీలు వినలేదు. అందుకే దేవుడు ఇప్పుడు వాళ్ళని బానిసలుగా చెరగ అప్పగించేస్తున్నాడు. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అష్షూరు దేశములోనికి చెరగొని పోబడిరి. నేటి వరకు వారు అచట ఉన్నారు. అంటే ఎప్పటికీ కూడా తిరిగి రాలేదు అని దాని అర్థం. యోధా దేశ ప్రజలైనా కానీ బబులోను చెరకి వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి వచ్చి దేవాలయాన్ని నిర్మించుకుంటారు. ఇజ్రాయేలీలు మాత్రం మరలా ఎప్పటికీ తిరిగి వచ్చినట్టుగా మనకు కనబడదు. అలాగా పూర్తిగా ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయెల్ 10 గోత్రాలు పూర్తిగా అంతరించాయి అని దాని అర్థం. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వయీము అను తన దేశములో నుండి జనులను రప్పించి ఇజ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణముల్లో ఉంచెను గనక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణముల్లో కాపురము చేసిరి. పాతకాలంలో ఎవరినైనా కానీ అంతం చేయాలి అంటే, ఏ రాజ్యాన్నైనా కానీ పూర్తిగా అంతం చేయాలంటే ఇదే పద్ధతి ఫాలో అయ్యేవాళ్ళు ఏం చేస్తారంటే అక్కడున్న వాళ్ళతో వేరే వాళ్ళని కలిపేస్తారు. అప్పుడేమవుతుంది, వీళ్ళ విగ్రహారాధన, వాళ్ళ విగ్రహారాధన, వీళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క అలవాట్లు అన్నీ కూడా మిక్స్ అయిపోతాయి కదా. అప్పుడు తిరుగుబాటు చేయాలి అనే ఆలోచన తగ్గిపోయింది. వాళ్ళని వీళ్ళని అందరినీ కూడా కలిపేసరికి ఇజ్రాయేలీలు తమ దేవుడిని మర్చిపోతారు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు మర్చిపోతారు, అన్నీ కూడా మర్చిపోతారు అనే ఉద్దేశం ఇప్పుడు కూడా అపవాది జనాలందరినీ కూడా అలాగే పాడు చేస్తూ ఉంటుంది. మంచివి చెడుది అన్నీ కలిపి పెట్టేయడం వల్ల ఏది మంచో ఏది చెడో తెలియక జనాలందరూ కూడా అదే ఫాలో అవుతూ వెళ్ళిపోతారు. ఆఖరికి వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. అదే ప్లాన్ ఇక్కడ పాతకాలంలో రాజ్యాలు కూడా ఇలాగే ఉండేవి. ఈ జనాంగాన్ని ఆ జనాంగాన్ని రెండింటిని కూడా కలిపేస్తే తిరుగుబాటు చేసేవాళ్ళు తగ్గుతారు. అది ప్లాను. అయితే వారు కాపురం ఉండ ఆరంభించినప్పుడు, అంటే వీళ్ళు బానిసలు వెళ్ళారు కదా, అక్కడ స్థిరపడ్డప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొంతమందిని చంపెను. వాళ్ళు కలుస్తున్న కొత్తలో దేవుడు సింహాలను కూడా పంపించాడంట. ఎందుకు? హెచ్చరించడానికి. ఇజ్రాయేలీలు అన్యులతో కలవకూడదు అని హెచ్చరించడానికి. కాకపోతే ఇజ్రాయేలీలు ఆ హెచ్చరికను కూడా పట్టించుకోరు. తర్వాత ఎలాగో కలిసిపోతారు. అవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి సింహాలు వచ్చాయి కదా, అది అష్షూరు రాజు వరకు వెళ్తుంది. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణముల్లో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియక ఉన్నది గనుక ఆయన సింహములను పంపించను. ఒక్కడే దేవుడు అని వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఏమనుకుంటారు, మా దేవుడు వేరు మీ దేవుడు వేరు అనుకుంటారు. కాబట్టి దేవుడు సింహాలను పంపిస్తే ఇదిగో వాళ్ళు కలిసిపోయారు కాబట్టి దేవుడు సింహాన్ని పంపించాడు అని రాజు అష్షూరు రాజుకు తెలిపారు. ఇజ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవి అని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా అష్షూరు రాజు అచట నుండి తేబడిన యాజకుల్లో ఒకనిని అచటికి మీరు తోడుకొని పోవుడి. అతడు అచటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెను అని ఆజ్ఞాపించెను. సింహాలు వస్తున్నాయి కాబట్టి ఎవరన్నా యాజకుడిని పంపించండి, వాళ్ళ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాలు వాళ్ళు బోధించుకుంటారు అన్నట్టుగా. దేవుడు చూడండి, వీళ్ళు చెరలో ఉన్నా కానీ అక్కడ కూడా ఏదో రకంగా వాళ్ళకి ఇది మంచి ఇది చెడు అని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాగా షోమ్రోన్లో నుండి
వారు పట్టుకొని వచ్చిన యాజకుల్లో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురం ఉండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను గాని కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీలు కట్టుకొనిన ఉన్నత స్థలముల మందిరముల్లో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ తమ పురముల్లో తమకు దేవతలను కలుగజేసుకొనిరి. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా, సింహాలను పంపించిన, యాజకుడి ద్వారా ఏదో కొంతలో కొంతైనా మంచి నేర్పించినా కానీ, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఇంకా ఇజ్రాయేలీలు వినట్లేదు. చెరలోకి పంపించినా కానీ వినట్లేదు. అంటే అందుకే దేవుడు మరలా వీళ్ళని చెరలో నుండి విడిపించలేదు అనేది మనం గమనించాలి. అష్షూరు వాళ్ళ ప్లాన్ కూడా మంచిగా వర్కౌట్ అయింది కదా. ఇజ్రాయేలీల్ని అందరితో కూడా కలిపేశారు కాబట్టి ఇంకా వీళ్ళకి ఏ అడ్డు అదుపు లేదు కాబట్టి అన్ని రకాలుగా కూడా ఇజ్రాయేలీలు పాడైపోతున్నారు, అన్యులతో కలిసిపోతున్నారు. ఇంకా అన్యులకి వీళ్ళకి తేడా లేదన్నప్పుడు సెపరేట్గా వీళ్ళకి మళ్ళీ ఒక దేశాన్ని ఇవ్వడం దేనికి, సెపరేట్గా మరలా తీసుకురావడం దేనికి? అందుకే దేవుడు చెరలో నుండి వీళ్ళని మరలా విడిపించలేదు అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ దాకా చదివిన దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. బబులోను వారు సుక్కోత్పనేతు దేవతను, కూతా వారు నెర్గలు దేవతను, హమాతు వారు అషీమా దేవతను, ఆవీలు నిభజు దేవతను, తర్కాతు దేవతను, ఎవరు వారి దేవతను పెట్టుకొనుచూ ఉండిరి. ఎవరికాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చిన విగ్రహాలను వాళ్ళు ఆరాధిస్తున్నారు. సెపర్వీయులు తమ పిల్లలను అద్రమ్మెలకు అనెమ్మెలకు అను సెపర్వయీము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచూ ఉండిరి. ఆ కాలంలో విగ్రహారాధనలో వాళ్ళ పిల్లల్ని, మనుషుల్ని బలిగా అర్పించడం అనేది సర్వసాధారణం. మనం స్టార్టింగ్ నుండి మాట్లాడుకుంటూనే వస్తున్నాం. దేవుడు ఇజ్రాయేలీల్ని వాటి నుండి దూరం చేసి వేరుగా ఉంచుదాం అనుకున్నాడు, కానీ ఇజ్రాయేలీలు వినలేదు. ఇప్పుడు వాళ్ళలాగే కలిసిపోయారు. మన భారతదేశంలో కూడా ఉండేది ఇలాంటి ఆచారం. ఎవరైనా కానీ పిల్లల్ని పుట్టగానే నీళ్లలో వదిలేయడమో, చంపేయడమో అలా ఏదో చేసేవాళ్ళు. ఎందుకు? దేవుడు ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని ఇస్తాడనో, ఉన్న వాళ్ళని కాపాడతాడనో ఏవేవో మూఢనమ్మకాలు. ఇప్పుడే అలా ఉన్నాయంటే పాతకాలంలో ఇంకెన్ని ఉంటాయి అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఆ కాలంలో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టే దేవుడు వాళ్ళందరి మీద కోపడ్డాడు. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యుల్లో కొందరిని యాజకులుగా చేసుకొనగా వారు జనముల పక్షమున ఉన్నత స్థలముల్లో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచూ ఉండిరి. జనులు అన్నాడు చూడండి, ఇజ్రాయేలీలు కాదు కానీ జనులు అని ఉంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరో కొంతమంది, ఒకలో ఇద్దరో, మొత్తానికి ఎవరో ఒకరు దేవుడికి భయపడ్డారు, దేవుడి ఇష్టానుసారంగా నడుచుకోవాలి అని ఆశిస్తా ఉన్నారు. యెహోవా దేవుడికే బలు అర్పిస్తున్నారు. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనుల్లో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచూ ఉండిరి. ఒక పక్కన దేవుడు ఎందుకు భయభక్తులు ఉంటున్నారు, ఇంకో పక్కన విగ్రహారాధన కూడా చేస్తున్నారు. అంటే మిక్స్ అయిపోయింది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంతగా ఇజ్రాయేలీలు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ వాళ్ళందరూ కూడా కలిసిపోయారు. దేవుడి ఆరాధన కూడా మిగతా విగ్రహారాధనలో ఒకటి అన్నట్టుగా మిగతా వాటిల్లో ఇది కూడా కలిసిపోయింది అని దాని అర్థం. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు. యెహోవా యందు భయభక్తులు పోనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు, వాటికి నమస్కరింపకయు, పూజ చేయకయు, బలులు అర్పింపకయు, మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారము చేసి బలులు అర్పింపవలెను అని ఇజ్రాయేలును పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుణ్ణి సేవింపక. ఏదైతే దేవుడు చెప్పాడో అదంతా కూడా మీరి దేవుడు చెప్పినట్టుగా వినకుండా ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను కానీ, విధులను కానీ, ధర్మశాస్త్రమును కానీ, ధర్మశాస్త్రమందు దేనిని కానీ అనుసరింపక ఉన్నారు. పూర్తిగా మిక్స్ మ్యాచ్ అయిపోయారని దాని అర్థం. వీళ్ళనే తర్వాత కాలంలో అంటే యేసుప్రభు వచ్చే కాలంలో సమరయులు అని పిలిచేవాళ్ళు. బైబిల్లో చాలాసార్లు చదువుకుంటాం కదా సమరయులు అని. వాళ్ళందరూ కూడా ఇజ్రాయేల్ 10 గోత్రాల్లో చెదిరిపోయిన వాళ్ళు, అన్యులతో కలిసిపోయిన వాళ్ళు, మిక్స్ మ్యాచ్ అయిపోయిన వాళ్ళు, ఎవరెవరో ఎవరెక్కడి నుంచి వచ్చారో ఎవరేది పాటిస్తున్నారో ఏది కూడా తెలియనట్టుగా పూర్తిగా మిక్స్ మ్యాచ్ అయిపోయిన వాళ్ళు కలిసిపోయినారని దాని అర్థం. వీళ్ళనే తర్వాత సమరయులు అని కూడా మనం తర్వాత చదువుకుంటాం. అవన్నీ కూడా కొత్త నిబంధనకి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీ మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను, విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటినీ గైకొనవలెను. నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును అని ఆయన సెలవిచ్చినను. ఇవన్నీ కూడా దేవుడు చెప్పినను. ద్వితీయోపదేశకాండంలో అవన్నీ కూడా మనం చదువుకున్నాం కదా. మోషే చెప్పినట్టు అవన్నీ జరిగినను వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచూ వచ్చిరి. అన్ని కూడా మిక్స్ చేస్తూ వచ్చారు.
పూర్తిగా ఇప్పుడు విగ్రహారాధనలో కలిసిపోయారు. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు. అరణ్య ప్రయాణంలో ఇజ్రాయెల్ ఎలా అయితే దేవుడికి వ్యతిరేకంగా అనేక సార్లు తిరిగిపోయారో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా అలాగే తిరిగిపోయారని దాని అర్థం. అక్కడ ఎలా అయితే నశించిపోయారో అరణ్యంలో చాలా మంది, ఇక్కడ కూడా అలాగే ఇజ్రాయెల్ గోత్రాల్లో 10 గోత్రాలు ఉండే ఇజ్రాయెల్ దేశం మొత్తం కూడా నశించిపోయింది. మొత్తం కూడా అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయింది. ఈ 17వ అధ్యాయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతున్నాయి? 722 క్రీస్తు పూర్వం 722 అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రేపటి నుండి అంటే 18వ అధ్యాయం నుండి మనం కేవలం యోధా దేశం గురించే మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం అనేది అష్షూరు చెరలోకి వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ నుండి వాళ్ళందరూ కూడా విడిపోయారు, ఎటెటో అయిపోయారు. అంతేగాని అందరూ కలిసి ఇజ్రాయెల్ దేశంగా ఒక చోట ఉండేది ఆ తర్వాత జరగదు. కాబట్టి అక్కడతో చెదిరిపోయారు. అష్షూరు చెర తర్వాత ఇజ్రాయెల్ 10 గోత్రాలు అందరూ కూడా చెదిరిపోయారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. యోధా రాజ్యం తప్ప మిగిలిన ఇజ్రాయెల్ అందరూ కూడా చెదిరిపోయారు. ఎందుకు చెదిరిపోయారు అనే దాని గురించే ఈ 17వ అధ్యాయం మొత్తం కూడా చెప్పాడు దేవుడు. ఇప్పటిదాకా రాజుల చరిత్ర ఏ రాజు తర్వాత ఏ రాజు, ఏ రాజు తర్వాత ఏ రాజు అని మనం చదువుకుంటూ వచ్చాం. అవన్నీ కూడా కంక్లూడ్ అయిపోయినాయి. హోషేయ కాలంలో 9వ సంవత్సరంలో మొత్తం కూడా ఫినిష్ అయిపోయింది. దేవుడు ఎంత ప్రయత్నించినా కానీ ఇజ్రాయెల్ అలాగే ఉన్నారు. ఫైనల్గా వాళ్ళ మీదకి తీర్పు వచ్చింది అనేది మనం చదువుకుంటూ వచ్చాం. ఈ రోజు వరకు చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. రేపు మనం హిజ్కియా, యోధా రాజు అనే హిజ్కియా గురించి మాట్లాడుకుందాం. 18వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఇదంతా కూడా కొంచెం భారమైన పరిచర్య. మా యొక్క పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచాలి అనుకుంటే మీ కానుకలు పంపించి మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.